జబర్దస్త్ టీవీ షోలో పాల్గొని ఇప్పుడు తెలుగు సినిమాల్లో సత్తా చాటుతున్న వారు చాలా మందే ఉన్నారు. సుడిగాలి సుధీర్, బలగం వేణు, గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్, ధనాధన్ ధన్రాజ్, చలాకీ చంటే, ముక్కు అవినాష్, ఆదిరే అభి, చెమ్మక్ చంద్ర, రాకెట్ రాఘవ, శాంతి కుమార్ తదితర జబర్దస్త్ ఆర్టిస్టులు ఇప్పుడు డైరెక్టర్లుగా, హీరోలుగా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా సినిమా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో చాలా మంది నటీనటులు ఎన్నో కష్టాలు పడి సక్సెస్ అయిన వారే. కెరీర్ బిగినింగ్లో ఎన్నో కష్టాలు అనుభవించింది, ఆ తర్వాత అవకాశాలు అందుకొని సక్సెస్ అయ్యారు. తాజాగా ఓ నటుడు కూడా తన జీవితంలో పడిన కష్టాలను గుర్తు చేసుకున్నాడు. జబర్దస్త్ షో ద్వారా ఎంతోమంది నటీనటులు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. నిజం చెప్పాలంటే ఈ షో ద్వారా చాలామంది జీవితం మారిపోయింది. కొంతమంది సినిమాల్లోనూ అవకాశాలు అందుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. జబర్దస్త్ అవకాశం రాకముందు చాలామంది ఎన్నో కష్టాలను చూశారు. కొంతమంది తినటానికి కూడా తిండి లేక ఇబ్బందులు పడ్డామని కూడా చెప్పారు. తాజాగా ఓ జబర్దస్త్ నటుడు తన కష్టాలను గుర్తు చేసుకుని స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకున్నాడు. చదువుకుంటూనే పనులకు వెళ్లాను, 7 నెలలు తాపి పనికి వెళ్లాను అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు జబర్దస్త్ నటుడు. అతను ఎవరో కాదు, ఇమాన్యుయల్. తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే ఇమాన్యుయల్ జబర్దస్త్ ద్వారా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. జబర్దస్త్ తర్వాత ఇప్పుడు కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ షోలో పాల్గొంటున్నాడు. తాజాగా ఈ షోకి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు మేకర్స్. ఈ ప్రోమోలో ఇమాన్యుయల్ తన కష్టాలను గుర్తు చేసుకున్నాడు. స్టేజ్పై కన్నీళ్లు పెట్టుకున్నాడు ఇమాన్యుయల్. ఈ ప్రోమోలో ఇమాన్యుయల్ మాట్లాడుతూ, నాకు మా ఊరంటే చాలా చాలా ఇష్టం. మా ఊరి పేరు వైకుంఠపురం. నా డిగ్రీ అయిపోయిన తర్వాత దాదాపు నేను ఒక 7 నెలలు తాపి పనికి వెళ్ళాను. బొచ్చలు మోయటానికి వెళ్ళాను. సిమెంట్ బొచ్చలు మోయటం వల్ల వేళ్లన్నీ బొక్కలు పడితే ఏడ్చేసేవాణ్ణి. మా అమ్మ దగ్గర వర్షం పడితే నన్ను మా అన్నని పడుకోబెట్టి మా అమ్మ నాన్న గోనె సంచులు పట్టుకుని కూర్చునేవాళ్ళు. మాకు ఎవరూ హెల్ప్ చేయలేదు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు ఇమాన్యుయల్. ఇమాన్యుయల్ మాట్లాడుతూ ఉంటే అక్కడున్నవారు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. శ్రీముఖి ఇమాన్యుయల్ దగ్గరకు తీసుకుని ఓదార్చింది. ఈ ప్రోమో ఇప్పుడు వైరల్గా మారింది.